హలో పేరెంట్స్, యాజ్ వీ డిస్కస్ బిఫోర్, పిల్లలకి ఆల్ఫాబెట్స్కి ముందు ప్యాటర్న్స్ ఖచ్చితంగా నేర్పించాలి. అది నేర్పించితే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి, నెంబర్స్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఆల్ఫాబెట్స్కి ముందు ప్యాటర్న్స్ అంటే ఎలా ఉంటాయి, అవి ఎలా నేర్పించాలి, ఎలా ట్రేస్ చేయించాలి నేను ఇప్పుడు చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాను. ప్యాటర్న్స్కి సపరేట్గా ఒక బుక్ ఉంటుందండి, ట్రేసింగ్ అని బుక్ ఉంటుంది. అసలుతో నీట్గా ట్రేస్ చేయించినట్లయితే బాగా ప్రాక్టీస్ అవుతుంది పిల్లలకి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఆ బుక్లో చూసుకున్నట్లయితే డాట్స్ తోటి స్టాండింగ్ లైన్ ఉంటుంది, స్లీపింగ్ లైన్ ఉంటున్నాయి, ఇంకా వేవ్స్ ఉన్నాయి, ఇంకా జిగ్జాగ్ లైన్ ఉంటుంది, రైట్ కర్వ్ ఉంటుంది, లెఫ్ట్ కర్వ్ ఉంటుంది. సో వీటిని డాట్స్ మీద అలాగే పెన్సిల్తో నెమ్మదిగా ట్రేస్ చేయించండి. ఒకవేళ డాట్స్ నుంచి బయటకు వస్తే అరేంజ్ చేయించి మళ్ళీ డాట్స్ నుంచి బయటికి రాకుండా, అవుట్ ఆఫ్ డాట్స్ రాకుండా డాట్స్ మీదనే అలాగా ట్రేస్ చేయించండి. సో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే వాళ్ళకి గ్రిప్పింగ్ అనేది వస్తుంది. వాళ్ళకి అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళకుండా వాళ్ళకి ఆ గ్రిప్పింగ్ అనేది, ఆ హ్యాండ్ మూమెంట్ కూడా, ఫింగర్స్ కూడా బాగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఖచ్చితంగా రోజుకి ఒక పేజ్ అయినా సరే పిల్లలకి ట్రేస్ చేయించడం మర్చిపోకండి. ఈ బుక్లోనే ఆల్ఫాబెట్ కూడా ఇస్తాడు ట్రేస్ చేయమని, అవి కూడా ట్రేస్ చేయండి. వాటికి కూడా కలరింగ్ వేయాలి. అలాగే ఒక పిక్చర్ కూడా ఉంటుంది, లైక్ ఒక డాల్ పిక్చర్ ఉంటుంది, ఒక ట్రీ పిక్చర్ ఉంటుంది, ఫ్రాగ్ ఉంటుంది, డక్ ఉంటుంది. ఇలాంటివి కూడా ట్రేస్ చేయించి వాటిని మళ్ళీ కలరింగ్ వేయించాలి. క్రేయాన్ ఇచ్చి కలరింగ్ వేయమని చెప్పండి. ఆ పిక్చర్ని ట్రేస్ చేయించండి, ఆ కలరింగ్ ఒక క్రేయాన్ ఇచ్చి వాటిని కూడా కలరింగ్ చేయమని చెప్పండి. కలరింగ్ చేయడం వల్ల ఆ ఫింగర్స్ మూమెంట్ అనేది బాగా ఉంటుంది. అలాగే ఆ పిక్చర్ లోపల నుంచి బయటికి ఆ క్రేయాన్తో కలరింగ్ వేయనివ్వకుండా, పిక్చర్ నుంచి బయటికి రానివ్వకుండా చెప్పండి. ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చేస్తే అరేంజ్ చేసి మళ్ళీ వాటిని ట్రేస్ చేయమని చెప్పండి. సో ట్రేస్ చేయించడం వల్ల వారికి లెటర్స్ నీట్గా వస్తుంది, స్ట్రక్చర్ బాగుంటుంది అన్నమాట. అండ్ కొంతమంది పిల్లలకి పెన్సిల్ పట్టుకోవడం కూడా రాదు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్గా ఈ ట్రేసింగ్ కాకుండా ఈ ఆల్ఫాబెట్ రైటింగ్ వర్క్ అసలు నేర్పించకుండా ఫస్ట్ వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ చేయించినట్లయితే ఫింగర్స్కి గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ వల్ల అలా చేస్తూ యాక్టివిటీస్ చేయడం వల్ల ఆ పెన్సిల్ పట్టుకోవడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. మీరు ఒక పేపరు, ఒక క్రేయాన్ ఇచ్చినట్లయితే ఆ పేపర్ మీద ఒక సర్కిల్ కానీ, ఒక స్క్వేర్ కానీ, ఒక ట్రయాంగిల్ కానీ ఏదో ఒకటి ఆ పేపర్ మీద మీరు డ్రా చేసి ఒక క్రేయాన్ ఇచ్చి వాళ్ళ ముందు పెట్టారంటే వాళ్ళే కలరింగ్ చేసేస్తారు. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు కలరింగ్ చేయనివ్వండి. మొత్తానికి ఆ పిక్చర్ ఫుల్ అవ్వాలి. ఆ పిక్చర్ ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళకి కలరింగ్ చేయమని చెప్పండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే ఆ పిక్చర్లోంచి బయటికి కలరింగ్ రానివ్వకుండా స్లోగా అందులోనే లోపలే కలరింగ్ వేసేటట్లుగా అలవాటు చేయించండి. అలాగా ఒక 3-4 డేస్ వరకు ఆ పిక్చర్లోంచి బయటికి కలరింగ్ రానివ్వకుండా అలవాటు చేయండి. దాని తర్వాత ఈ ట్రేసింగ్ బుక్ స్టార్ట్ చేయండి. ఈ ట్రేసింగ్, ఆ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, ఆ వేవ్స్, కర్వ్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ట్రేస్ చేయించండి. దాన్ని అరేంజ్ ఒకవేళ రాకపోతే మళ్ళీ అరేంజ్ చేయించి ట్రేస్ చేయించండి. దాని తర్వాత ఆల్ఫాబెట్కి, నెంబర్స్కి రిటర్న్ పార్ట్గా వెళ్ళండి. ఈ లోపు నెంబర్స్, ఆల్ఫాబెట్ అనేది ఓవరాల్గా నేర్పించండి. అలాగే రైమ్స్ కూడా మీరు నేర్పించవచ్చు పిల్లలకి. మీకు దేని గురించి డౌట్ మీరు నాకు కామెంట్లో పెడితే నేను దాని గురించి ఒక వీడియో తీసి పెడతాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన మదర్స్కి షేర్ చేయండి.